అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నవనీత. సో తమ్నేల్ చూసారు కదా, మా పాపకి నేను స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నాను సో మీకు ఒకసారి చూపిస్తా. ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీ చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే ఏది వాడాలి. సేమ్ నేను కూడా ఫేస్ చేసా, అసలు ఏం వాడాలి పాపకి అని ఒక 2-3 మెంబర్స్ని అడిగాను. సో అడిగిన తర్వాత వాళ్ళు చెప్పినవి కొన్ని పాపకి పడ్డవి, అంత పెద్ద ఏం వాడట్లేదు కానీ కొన్ని 4-5 ప్రోడక్ట్స్ అయినా కూడా మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఎంతో కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి సో నా వీడియోతో నేను షేర్ చేసుకుంటా. సో ఇంకా లేట్ చేయను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాపకి హెయిర్ ఆయిల్. సో నేను ఇది హిమాలయ హెయిర్ ఆయిల్ వాడుతున్నా. అండ్ ఫస్ట్ పాప పుట్టిన తర్వాత బాడీకి మసాజ్ చేస్తారు కదా, అది కూడా నేను బేబీ హెయిర్ ఆయిలే వాడాను. అది కూడా హిమాలయదే. ఇవి బాగుంటాయి రెండు నిజంగా. ఇది పాపకి 1 year వరకు నేను బాడీకి బేబీ హెయిర్ ఆయిల్ హిమాలయ వాడాను. ఇది కూడా హెయిర్ ఆయిల్ వచ్చేసి హిమాలయనే. ఇప్పటికీ స్టిల్ వాడుతున్నాను. ఇంకా ఇది బాగుంటుంది నిజంగా. అంటే పాపకు పడ్డది, ఫస్ట్ పాపకు పడ్డది కాబట్టి నేను స్టిల్ వాడుతున్నా. సో ఇది పాపకి నేను వాడేది సంతూర్ బేబీ సోపు. నేను ఫస్ట్ పాపకి ఒకటే ప్రోడక్ట్స్ వాడదామని అనుకున్నా. సో నేను సోప్ కూడా హిమాలయానే తీసుకున్నా. నిజంగా హిమాలయ తీసుకొని వాడిన తర్వాత ఏమైందంటే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, అంటే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ 3-4 months వరకు బ్లాక్గానే ఉంది. సో ఇది ఇట్లా అవ్వనట్టు అసలు బ్లాక్ అవుతుంది, ఇంకా కలర్ మొత్తం బ్లాక్ అవుతుందేమో అని భయపడి సో అది నేను సోప్ చేంజ్ చేసిన. సోప్ హిమాలయ తీసేసి సో సంతూర్ బేబీ సోప్ వాడుతున్నా. ఇప్పటికీ స్టిల్ వాడుతున్నా. సో లాస్ట్కి మా బేబీ కలర్ చూపిస్తా ఎలా ఉందో. సో లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, పాప కలర్ కూడా మీకు తెలుస్తుంది. సో ప్రజెంట్ నేను వాడేదైతే బేబీ సంతూర్. సో ఇది కాస్ట్ కూడా చెప్తాను నేను. ఇది 63 rupees సోపు, 63 rupees. స్టిల్ వాడుతున్నా. ఇంకా పాపకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ అయితే 2 years కంప్లీట్ అయిపోయి 3 పడతాయి. సో ఇంకా వాడుతున్నా. నాకు తెలిసి నేను 5 years వరకు వాడదాం అనుకుంటున్నా ఇవే ప్రోడక్ట్స్. చూద్దాం ఎట్లుంటుందో. సో ఇది 63 rupees బేబీకి సంతూర్ సోపు. సో నెక్స్ట్ షాంపూ చూపిస్తా. సో ఆయిల్ చెప్పలేదు కదా మీకు కాస్ట్. ఇది హెయిర్ ఆయిల్. ఇది 160 rupees ఉంది, హిమాలయది. ఇది బేబీ ఇది మసాజ్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది, బట్ అది కాస్ట్ అది ఇప్పుడు లేదు, నేను వాడట్లేదు. 1 year వరకు వాడినాను. అది కూడా కాస్ట్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. నెక్స్ట్ షాంపూ కూడా సేమ్ హిమాలయ ప్రొడక్ట్సే వాడుతున్నా. ఇది చాలా బాగుంటుంది. ఇది నో టీయర్స్ అని కూడా ఉంది, అంటే కళ్ళు మండవు అన్నట్టు. సో కళ్ళు మండవు, బాగానే ఉంటుంది. మంచి హెయిర్ గ్రోత్ కూడా బాగుంది పాపకి. సో ఇది కాస్ట్ వచ్చేసి 115 మీకు కనిపించదు అనుకుంటా. సో కాస్ట్ 115. సో ఇట్లాంటి మీరు నా తరపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఇట్లా ఒకే ప్రోడక్ట్స్ వాడాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అది కాంబో ఆఫర్ ఉంటుంది. ఆ కాంబో ఆఫర్లో తక్కువ పడుతుంది. సో అందులో అయితే మీకు తక్కువలో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. సో నేను కూడా ఫస్ట్ అలానే తీసుకున్నా, బట్ సోప్ ఒక్కటి పాపకు పడలేదు. దానివల్ల నేను ఇంకా విడివిడిగా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా పాపకు ఒక లోషన్ యూజ్ చేస్తే అది చాలా బాగా వర్క్ అవుతుంది. దాని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది నేను చూపిస్తా. సో ఇది బేబీ పౌడర్, సేమ్ హిమాలయానే. అసలు ఈ పౌడర్ నేను అసలు వాడట్లేదు. అసలు తీసుకున్నా కానీ అప్పుడు 1 year వరకు పాపకి కాటుక పెడతాం కదా, జస్ట్ ఆ కాటుక మీద అద్దడానికి మాత్రమే నేను వాడిన. ఇప్పుడు వాడట్లేదు. అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తాను ఈ పౌడర్, వేస్ట్ అయిపోతుందని. సో ఇది కాస్ట్ వచ్చేసి 195. పిల్లలకి పౌడర్ అంత మంచిది కాదు, అందుకే నేను వాడట్లేదు. సో ఓన్లీ లోషన్ వాడతా. లోషన్ చూపిస్తా. ఇది కాస్ట్ వచ్చేసి 195. ఇది పాప పుట్టినప్పుడు తీసుకున్న పౌడర్ ఇంకా అట్లనే ఉంది. ఇప్పుడు 2 years కంప్లీట్ అయిపోతుంది. దీని డేట్ కూడా ఉంది, ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు. సో ఇది బేబీ పాప పుట్టినప్పుడు తీసుకున్న పౌడర్ ఇంకా అలానే ఉంది. సో ఇది చూద్దాం, ఇది ఎక్స్పైర్ అయ్యే డేట్ వరకు ఉంచుకొని నేనే వాడేస్తా. తర్వాత ఇంకా వాడేస్తా. డేట్ అయిపోయినాక మనం ఏం చేయలేము కదా. సో ఇప్పటి వరకు సోప్ తప్పించి నేను ఇవి మాత్రం హిమాలయ మాత్రమే వాడుతున్నా. నెక్స్ట్ ఇది సెబామేడ్ లోషన్ నిజంగా చాలా బాగుంటుంది.
ఇది pH కూడా 5.5 ఉంది. pH కూడా మీకు అనిపిస్తుంది అనమాట. సో నిజంగా ఇది తీసుకొచ్చి కూడా చాలా డేస్ అయింది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది తీసుకొచ్చి నాకు తెలిసి ఒక 5-6 months అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ స్నానం చేసిన తర్వాత కొంచెం మనం ఒళ్ళు తుడుస్తాం కదా, కొంచెం తడి తడి ఉంటుంది కదా, ఆ టైంలోనే ఫేస్కి బాడీకి మొత్తం అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత అంతే, ఇంకా మనం ఏం పెట్టొద్దు, పౌడర్ అవన్నీ ఏం చూస్ చేయొద్దు. ఇది బాగుంది, స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్ లాగా ఉంది, చాలా బాగుంది, పాపకు కూడా పడింది. సో ఇది కాస్ట్ వచ్చేసి ఇది కొంచెం ఎక్కువనే ఉంది కాస్ట్. అప్పుడు తీసుకున్నప్పుడు ఇది 600-700 పడింది. బట్ ఏంటంటే ఎక్కువ డేస్ కూడా వచ్చింది ఇది, ఇప్పటికీ ఇంకా ఉంది ఇలా. సో ఇది వింటర్ రైనీ సీజన్కి అయితే బాగా వర్క్ చేస్తుంది. సో ఇదైతే బెస్ట్ అని నేను చెప్తాను, బెస్ట్ నిజంగా. మంచి ఏం కాకుండా, ర్యాషెస్ కూడా ఏం రాకుండా మంచిగా స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది పాపది. సో ఇది బాగుంది, సెబామేడ్. హాయ్ చెప్పు. మా పాప శ్రీజ్యుతి తన పేరు. సో ఇదంతా ఏందని అనకండి, ఎందుకంటే బొట్టు పెట్టినా అంత ఖరాబ్ చేసుకుంది, అట్లనే చేస్తుంది. హాయ్ చెప్పు. స్కిన్ చూడండి తనది, నాకంటే వైట్ స్కిన్. ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ 3 to 4 months అసలు బ్లాక్ అంటే బ్లాక్ ఉండే, 4 months నుంచి కలర్ చేంజ్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇతను ఇలా కలర్ ఉంది. సో నేను చెప్పిన ప్రోడక్ట్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా. కొత్తగా మదర్స్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది ఒక యూస్ఫుల్ వీడియో మీకు అని అనుకుంటా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.